ఆడబిడ్డలకు కానీ అంటే ఎవరికి ఎటువంటి ఉపయోగపడే బడ్జెట్ కాకుండా కేవలం కూటమి ప్రభుత్వానికి వాళ్ళకు వచ్చే కమిషన్ల దానికే ఈరోజు బడ్జెట్ రూపకల్పన మాదిరి ఈరోజు మాకందరికీ అనిపిస్తూ ఉంది. 2026-27 బడ్జెట్ సందర్భంగా సుమారుగా 3,32,205 కోట్లతో ఈరోజు 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో సుమారు 75,868 కోట్ల ద్రవ్య లోటు చూపించడం జరిగింది. దాంతోపాటు సుమారుగా 22,000 కోట్లు రెవెన్యూ లోటుగా చూపించడం జరిగింది. అంటే ఓపెన్ మార్కెట్ అప్పులు 76,182 కోట్లు చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కేంద్రం నుంచి సుమారు 19,033 కోట్లు అప్పు చేయాలనేసి నిర్ణయం తీసుకుంది. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల్లో నంబర్ 1గా ఈ కూటమి ప్రభుత్వం నిలిచడం జరిగింది. దీంతోపాటు వాళ్ళు చెప్పిన సూపర్ 6, సూపర్ హిట్ కావచ్చు, లేదా సూపర్ 6, సూపర్ 7 ముఖ్య హామీలు అంటే మొదటి హామీలు నిరుద్యోగ వృద్ధి గురించి కానీ, లేదా ఆడబిడ్డ నిధుల గురించి కానీ, లేదా మహిళలకు ఇచ్చిన హామీలు ఏవే కానీ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాఖలాలు లేదు. దాంట్లో ముఖ్యంగా నిరుద్యోగ వృద్ధి గురించి మనకందరికీ తెలిసిందే. 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు పెన్షన్ అని చెప్పారు. దాని గురించి ఎక్కడే కానీ ఒక చిన్న ఊసు కూడా లేదు. అదేవిధంగా ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ప్రామిస్ చేసింది. సుమారుగా ఇది 3వ బడ్జెట్ వాళ్ళది. ఏ బడ్జెట్లో కూడా 1 రూపాయి కూడా బిడ్డ నిధి కింద కేటాయించిన పాపాన పోలేదు. అదే కాకుండా అన్నదాత సుఖీభవ కేవలం 6,600 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే సుమారుగా 54 లక్షల రైతు కుటుంబాలకు 20,000 ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం అరాతొరాగా చిన్న బడ్జెట్ రైతులకు కేటాయించడం జరిగింది. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే నాడు నేడు సంబంధించిన స్కూళ్ళకు కావచ్చు, ఏ దానికి కూడా ఒక సఫిషియెంట్ బడ్జెట్ కానీ, లేకపోతే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం దానికి సంబంధించి కానీ ఎక్కడే కానీ ప్రాపర్ బడ్జెట్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయకుండా వాళ్ళకు సంబంధించిన వేలో ఈరోజు ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది.